ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేటటువంటిది ఒక లగ్జరీ అయిపోయింది. వాస్తవంగా ఇదివరకు పెళ్ళి అంటే బంధువులందరూ ఇంటికి రావటం, ఆ బంధువులు 1-2 రోజులు ముందు రావటం, వాళ్ళకి విడిది ఇళ్ళు, అలాగే అందరూ తలా ఒక చెయ్యేసి పసుపు నూరేవాళ్ళు ఒకళ్ళు, బహుమతులు కట్టేవాళ్ళు ఒకళ్ళు, పెళ్ళి వస్త్రాలు చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, ఆ పెళ్ళికి కావాల్సినటువంటి ఆ మండపం పైన ఉండే మెటీరియల్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇలాగా అందరూ కలిపి చేసుకునేది ఉండేది. ఇప్పుడు కుటుంబాలు ఎవరికి వాళ్ళదే, వ్యక్తి కుటుంబాలు, సెలవులు పెట్టడానికి అవకాశం లేదు. అయితే గీతే విపరీతమైన బంధుత్వాలు ఉంటే 1-2 రోజుల పాటు వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పెళ్ళికి ముందు ఈవెన్ భోజనాల టైంకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ముహూర్తం టైంకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా సెలబ్రిటీలు వీళ్ళ పెళ్ళిళ్ళని వీడియోల్లో చూసి ఇప్పుడు తమ పెళ్ళిళ్ళు అలాగే ఉండాలన్నటువంటి కోరిక ఆడపిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నారు, ఆ స్థాయిలో ఉండాలి అన్నటువంటి. దీనివలన పెళ్లి ఖర్చు పెరిగిపోతుంది. సగటున 36.5 లక్షల రూపాయలు పెళ్లికి ఖర్చు అవుతుందంట. అంటే ఒకళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు, ఒకళ్ళు 25 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుండొచ్చు, ఒకళ్ళు 5 లక్షలు ఖర్చు పెట్టుండొచ్చు. సగటున ఆ స్థాయిలో ఖర్చు అవుతుందట. ఇప్పుడు గుళ్ళో పెళ్ళో, లేకపోతే సామూహిక పెళ్ళో, లేదంటే కనుక ఒక చిన్న మండపంలో పెళ్ళో అసలు ఆనట్లేదు మనకి. కంపల్సరీగా ఆ హంగామా కావాలి అన్నటువంటి రూట్లో నడుస్తున్నటువంటి తీరు మధ్యతరగతి మీదన పెనుభారం అవుతుంది. రూపాయి కష్టపడి కూడబెట్టుకుని సంపాదించినటువంటిది కుటుంబాలలో ఉన్నటువంటి ఆ పెళ్లి సందర్భపు ఆ సంతోషం కోసం. ఇదేమన్నా శాశ్వతంగా ఉండదా? ఇవాళ ఈ పెళ్లి చూసినోడు రేపు ఇంకో పెళ్లి చూస్తాడు, ఎల్లుండి ఇంకో పెళ్లి చూస్తాడు. దాంట్లో ఆ గొప్పగా చెప్పుకోవాలి, ఆడు చెప్పుకోపోతే ఏమన్నా అవుతుందా? ఆ రూపాయిని శుభ్రంగా వాళ్ళ పేరుని డిపాజిట్ చేసుకుంటే 1 లక్షలోనో 2 లక్షల్లోనో పెళ్లి చేసి ఆ డబ్బులు ఆ పిల్లల పేరున, ఆడపిల్ల పేరు మీద డిపాజిట్ చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. కానీ గొప్పతనం అంటే ఆ హంగామాలోనే ఉందనేటటువంటి రూట్లోనే నడుస్తుంది. మెరమెచ్చు వ్యవహారాలే ప్రస్తుతం సమాజాన్ని నడిపిస్తున్నాయి అనడానికి సాక్ష్యం తాజా నివేదిక.